అయ్యోనుల్లా నేనైతే జనగామ నియోజకవర్గం కొమరవెల్లికి అయితే రావడం జరిగింది. ఇవాళ అయితే పీపుల్ మీడియా ప్రజానాడి తరపున వాళ్ళ గొంతుక ఏ విధంగా వస్తుంది, ఎట్లా వస్తుంది, వాళ్ళ మనసులో ఏమున్నాయి, అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయా, వాళ్ళకి ఎలాంటి పథకాలు అందుతున్నాయి, ఎలాంటి సంక్షేమ పథకాలు వాళ్ళకు చేరుతున్నాయి అనే విధంగా పీపుల్ మీడియా ప్రజానాడి తెలుసుకోవడానికి ఈ ఊరికైతే రావడం జరిగింది. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఊరికి ఒక అవ్వ కూర్చుంది, ముందుగా అవ్వని అడుగుదాము. అవ్వ నమస్తే. తిన్నవా? ఏడుకోతున్నావు, గిడ కూర్చున్నావు ఎందుకు అవ్వ? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు? నా కొడుకు లేడు, చచ్చిపోయిండు. ఒక కోడలు ఉంటే భూమి జాగా ఏం లేదా నాకు 2 ఎకరాలు అంటుంటే చేసుకుంటాను. నేను ఇస్తలేదు. చేసుకుంటావా? ఏం చేస్తావు వాళ్ళ? నేను ఏం చెప్తలేను, నేనే ఇక అడుకొని తింటాను. ఎవరికన్నా కౌలుకి ఇస్తావా? కోడలు ఏమని చేసుకుంటుందో ఇక నా కొడుకు. సరే కానీ నీకు పింఛన్ వస్తుందవా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000 వస్తుందా? అయ్యో 4000 కాంగ్రెస్ ప్రభుత్వము 4000 ఇస్తా అని చెప్పింది కదా, వస్తలేదు కదా. అయ్యో 2000 వస్తుంది. మరి అంటే ఇప్పుడు మీకు అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడే 2000 ఇచ్చిర్రు. ఇప్పుడు 4000 ఇస్తామని చెప్పారు. మరి వస్తలేదా? నువ్వు ఎవరిని అడగలేదా? ఎవరిని అడిగినా వస్తాయి అంటే వస్తలేదు అంతే. మరి ఏం చేస్తాం? ఎట్లుంది ఇప్పుడు నీకు? ఎట్లా అనిపిస్తుంది? పథకాలు అందరికి ఊరోళ్ళకి అందరికి అందుతున్నాయి అంటారా? ఇంతమంది ఇవ్వపోయేది. ఫ్రీ బస్సు మంచిగా వాడుకుంటున్నావా? బస్సు ఒకటి వాడుకుంటున్నావు, పింఛన్ వస్తుంది. బస్సు ఒకటి పింఛన్. పింఛన్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిరాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వస్తుంది. 4000 ఇస్తానని ఇస్తలేదు. నీకు ఎవరు మంచిగా అనిపించిరావా, కేసీఆర్ సారా రేవంత్ రెడ్డి? మంచిగా ఇస్తానని ఆయన అయితే అన్ని నీళ్ళు ఇచ్చారు, మంచి అనుకుంటారు, పొలాలు ఎండిపోతాయి అనుకుంటారు. మరిగా అప్పుడు కేసీఆర్ నీళ్ళ కాలువల కొంటే ఇడిచిపెట్టిండట, ఇస్తలేరు. మరి ఏం సంగతి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సార్ ఇస్తలేడు అంటారు. అంటే నాట్లయితే ఆగిపోతున్నాయా? ఎండిపోతాయి. నమస్తేనే. నమస్తే. నిజంగా ఈ ఊరికి వచ్చినాం, మీ కొమరవెల్లి దగ్గరకు వచ్చినాము. మీ బాధలు తెలుసుకుందాం అని వచ్చినాక చెప్పు. మీకు పింఛన్ వస్తుందా? షాప్ పెట్టిన రాదు, మాకు ఏది రాదు, ఇది పెట్టుకొని ఉంటున్నాం. పింఛన్ రాదు. ఇది లోన్ కింద తీసుకున్నావా? షాపు ఎట్లా? లోన్ లేదు, ఏం లేదు. ఎట్లా పెట్టుకున్నావు అక్క? మరి బాకీ చేసి అప్పు చేసి షాప్ పెట్టుకున్నావు, నడుతుందా మరి? నడిచే రోజు నడుస్తుంది, పథకాలు ఏం తీసుకుంటలేవా ఇప్పుడు? ఏం లేదు. ఫ్రీ బస్సు వాడతలే? ఫ్రీ బస్సు పడ్డది కానీ మేము పోతే ఫ్రీ, అది బయట ఏం ఫ్రీ. అవునా? మంచిగా ఉందా ఫ్రీ బస్సు? ఎట్లుంది? మేము ఎటన్నా వెళ్తేనేమో మంచిగా, ఎటు వెళ్ళాం కదా, ఇట్లానే వెళ్ళినాడే ఇక అంతే, నెలకు ఒక్కసారి బండి మీద పోతాం అంతే, ఎటు లేదు. అవునా? ఇక్కడ ఎవరికి అంటే ఇప్పుడు నాట్లు ఎత్తురు కదా అక్క, మరి యూరియా అంతా దొరికిందా ఈడ అందరికి? యూరియా దొరకలేదా? ఎకరానికి ఒక సంచి. అవునా? అప్పుడు కాలువలు వదులుతుండే కేసీఆర్ సారు, ఇప్పుడు ఇప్పుడు అంటే కాలువలకు నీళ్ళు వదులుతలేదు. పథకాలు మంచిగానే ఇస్తారు కదా గ్రామాలలో, బాగానే ఉన్నాయి కానీ తర్వాత మనకి వెళ్ళాలి కదా, వెళ్తేనే కట్టుకోవాల్సి వస్తుంది, వెళ్ళకపోతే వెళ్ళొచ్చు. ఎట్లుంటది? అవ్వ నమస్తే. ఏం పేరు అవ్వ నీది? ఖైరున్బి. పింఛన్ వస్తుందా నీకు? వస్తుందా? ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 వస్తలే? రేవంత్ రెడ్డి సారు 4000 ఇస్తా అని చెప్పింది కదా, ఇస్తలే? లేదా? వికలాంగులకి ఇస్తారు. అయితే ఇప్పుడు మీకు 2000 వస్తున్నాయి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిగానే చేసిరు కదా, ఇప్పుడు అందులో మంచి జరిగిందా, ఇంట్లో మంచి జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? అంటే వీళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో మంచిగా అనిపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు అన్నమాట, రెండు మంచిగా అనిపిస్తాయి అవ్వ. సో వాడుకుంటున్నావా? మంచిగా అనిపిస్తుందా? మంచిగానే ఉంది ఫ్రీ బస్సు, అదొకటే మంచిగా ఉంది. 6 పథకాలలో మీకు ఏం పథకాలు వచ్చినాయి అవ్వ? మాకు ఏది రాలేదు. ఏది రాలే? మీ ఇంట్లో కూడా ఎవరికి రాలే? ఇందిరమ్మ ఇండ్లు రాలే, ఎవరికి రాలే? మీరు అంటే మీరు అప్లై చేసుకోలేరా? చేసిరు కానీ రాలేదు, చేసిరు కానీ రాలేదు. మా కొడుకులు సంతకం కట్టుకున్నారు, మా ముగ్గురు కొడుకులు, మాకు ముగ్గురు ఇక్కడ ఉన్న కాయకి కూలీ చేసి కూలీ వేసుకొని బతుకుతారు. అందరూ అప్లై చేసుకురు కదా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రాలే. ఈ ఊరోళ్ళకి ఎవరికి రాలేవా? కొంతమందికి వచ్చినాయి కానీ ఇంకా కట్టలేదు. కొంతమందికి వచ్చినాయి అట పేర్లు, ఇప్పుడు వస్తున్నాయి అన్నారు, పేర్లు ఇప్పుడు వస్తున్నాయి అన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. గట్టిగా మాట్లాడే అన్న, జరా ఎందుకు డీల పడుతున్నావు?
మాకు ఎందుకంటే ఆటోలు కిరాయి లేక కిరాయి లేవా? ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది. మా నాన్న ఇబ్బంది పడుతుంది. ఒక్కలే కాదు ఆటోలు మొత్తం పెద్ద మనుషులు సంత పనులు అంటే ఎవరైనా అట్లనే ఇక లోన్ల మీద తీసుకుంటారా అన్ని బండ్లు? అంతకు ముందు ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మాకేమి అందుబాటులో లేదు, అన్ని ఇబ్బందులు. గిరాకీ ఎట్లా రోజుకి ఎంత అవుతుంది? అయితే లేవు గిరాకీ లేవు, కొట్టుకుంటూ అవుతుంది. అంత ఇవి కూడా వస్తాయా రోజు? రోజు రాకనే కదా ఇబ్బంది పడు. నేను ఒకనాడు ఏ రైతు చెప్తాడు, ఏ రైతు చెప్తే పోను, ఏ రైతు చెప్తాను అని ఇక బస్సులు వచ్చిన కాడ నుంచి ఇక మొత్తం పోయింది. ఇక మొత్తం పోయింది, మాకు గిరాకలేదు. ఇప్పుడు మీకు భూమి జాగుందా? కొంచెం ఉన్నది, అందుకే లాభం. నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేక కొంత నీళ్లు మంచిగానే వస్తాయి అని చెప్పారు కదా. వస్తలేవు కాలువలు. అప్పుడు టీఆర్ఎస్ మంచిగా ఇచ్చేది, కరెంట్ వచ్చింది, కరెంట్ బంద్, నీళ్లు బంద్. కరెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిగా నచ్చింది, నీళ్లు కరెంట్ అన్ని మంచిగా ఉండే. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మీకు అదే మంచి అనిపిస్తుందా? ఇదా ఏది ఏది బాగాలేదు. మొత్తం మాకు రైతు లేకుండా ఏది లేకుండా ఎట్లుంటది? అప్పుడైతే మంచిగానే వేసిరు కానీ ఇప్పుడు ఏ లేదంటారు. ఇప్పుడు ఉన్నది అప్పుడు 2 ఎకరాలు వాడుతుంది, ఇప్పుడు 1/2 ఎకరం వాడుతుంది. ఇప్పుడు ఏమొచ్చినా 300-400 వస్తుంది. అంతకడ మీకు ఏమవుతుంది? ఇట్లా ఆడుకుంటే ఇప్పుడు లేకపోతే ఆమె పనుకుంటూ సంపాదించుకుంటాడు. అంతే ఏది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.